ఉద్యోగ కార్మిక సంఘాలు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఉద్యోగాలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని, వారికి మేలు చేయాలని తపన ఆయనలో ఉందని, రానున్న కాలంలో అవి ఆచరణ రూపంలో దాలుస్తామని ఆమె పేర్కొన్నారు. విశాఖ నగరంలోని ప్రైవేట్ హోటళ్లలో మంగళవారం నాడు ప్రభుత్వ పింఛనుదారులు సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సర్వీసులో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. సేవలు చేసిన వారి మార్గదర్శకం ఎంతో అవసరమని, అటువంటి దిశలో తాను పనిచేస్తానని ఆమె అన్నారు. పెన్షన్దారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వీలైనంత త్వరగా అందించేలా చూస్తామని ఆమె భరోసా ఇచ్చారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగులు వారి సమస్యలు సంక్షేమం గట్టిగా మాట్లాడి సాధించానని, అదే అనుభవంతో ఇక్కడ సమస్యలపై కూడా దృష్టి సారిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో వికేంద్రీకరణ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని, దాంట్లో భాగంగా విశాఖపై ప్రత్యేక దృష్టి సాధించారని గుర్తు చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో విజన్ విశాఖను అమలు చేసి పరిపాలన రాజధానిగా రూపొందించే బృహత్ కార్యక్రమానికి విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలంతా తోడ్పడుతున్నట్లు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా వివిధ హోదాలలో పనిచేసిన అనుభవంతో పరిపాలన రాజధానిగా చేసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పెన్షన్దారులకు ఆమె కోరారు. మంచి చెడులను బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విశాఖకు కలిగే దీర్ఘకాలిక లబ్ధిని దృష్టి ఉంచుకొని సామాన్యుల దృక్పథంతో వైఎస్ఆర్సీపీని బలపరచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తాను గెలిచిన తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో పూర్తి జాగ్రత్త వ్యవహరించాలని, మన అందరినీ అభివృద్ధి సంక్షేమానికి పాటుపడే వారికి ఓటు వేయాలని అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో వచ్చి ఎన్నికలు అయిపోగానే మోసం చేసే కూటములను ఏమాత్రం విశ్వసించవద్దని ఆమె కోరారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుగారి వీధిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సిద్ధం సభలో ఆమె ప్రసంగించారు. విశాఖకు మేలు చేయాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విశాఖలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని, విజన్ విశాఖతో అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్కు మనమంతా మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. బీసీలంటే వెనుకబడిన వర్గాల వారు కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అంటూ స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని, ఎన్నికల్లో జగన్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ ఓటు ద్వారా ఆదరించాలని అభ్యర్థించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని కాపు, తెలగ బలిజ ఒంటరి వర్గాలు ఆత్మీయ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రతి ఒక్క వర్గానికి కార్పొరేషన్ ఇచ్చి సముచిత గుర్తింపు పదవులు ఇచ్చిన వ్యక్తిని, మన అందరి కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిని జగనన్నకు మద్దతు పలకాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు కల్లబోలు మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తూ విశాఖ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకొస్తున్న జగనన్నను ఆదరించి విశాఖను అభివృద్ధి చేసుకుని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపుదామని ఆమె పిలుపునిచ్చారు.